దెంగ నీ అమ్మ దెంగ లంజా కొడక నీ అమ్మ చెత్త లంజా కొడక. అన్నా నాకెందుకో తేడా కొడుతుందన్నా. ఏ బుచ్కియా ఇప్పుడే డీలా పడిపోయాడేంట్రా? உன்னால எதுவும் பண்ண முடியாது ஓத்தா தெவடி. அப்ப ஏன்டா இங்க உட்காந்த? అరే అన్నా నేను నీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. నువ్వు ఉన్నావే, నువ్వేమీ పీకలేవు. అన్నా నువ్వు చేస్తావా? చేస్తావా? చుప్ చుప్, ఏకదం చుప్. చెప్పాను కదా. ఇట్రా. ఫ్రాన్సిస్ ని చంపొద్దు. నేను ఆ తారాగాడికి చెప్పుంచుతా కుక్కల్ని ఆకలితో ఉంచమని. అన్నా నేను ట్రై చేస్తాను. వాడిని బయటికి తెచ్చేటప్పుడు అటు ఇటు అయిందంటే అప్పుడు వాడి గుద్దులో గుణపం దింపు. గుద్దులో దింపితే నోట్లో నుంచి బయటికి రావాలి. సంజా చెయ్యాలి అంతే. అది కాదు సార్. అరే నాకెందుకు బర్త్డే ఒకరిదైతే ఇంకొకరికి పెడుతున్నావు? నాది కాదు. అరే నువ్వు కేక్ తెచ్చావేంటి? నేను తెచ్చేవాడిని కదా. అరే డాజీ ఏంటిది? బర్త్డే గర్ల్ వెళ్ళి కేక్ తెచ్చుకోవడమా? వెరీ బ్యాడ్ సార్. ఇదేమీ లేదు, గిఫ్ట్ కూడా నేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఏంటి డాజీ? ఇలా చూడు, గిఫ్ట్ నేను కొని తేవాలనుకున్నాను కదా సార్. 3 ఏళ్ల క్రితం నా బర్త్డేకి ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా? అంటే నెక్లెస్ హెయిర్ డై. అప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను దీనికి. అందుకే నేను ఆపండి. డైహార్డ్ ఫ్యాన్. హెయిర్ ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడా? ఆ రోజే ఈయనకి వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి గిఫ్ట్ ఇంకోసారి తీసుకొస్తే డైని టీలో కలిపిస్తానని చెప్పాను. అరే ఓ సరే సరే, ఇక నువ్వు కేక్ కట్ చేయి. సార్కి పని ఉంది. చలో. పుట్టినరోజు జయజయలు కదా. ఏంటి అయిపోయాను సార్. ఒక్క నిమిషం సార్. పని గిని ఏమీ లేదు. ఇవాళ నేను మాల్విని బిర్యానీ చేశాను. మా అమ్మ రెసిపీ అది. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే డన్. ఇవాళ ఏ పని లేదు, ఓన్లీ బర్త్డే పార్టీ. ఇవాళ అయితే ఎంజాయ్ చేయాలి. నీ పేరేంట్రా? ఇర్ఫాన్ వా ఇమ్రాన్ వా? నేను ఇర్ఫాన్ సార్. నన్ను ఏం చేయకండి సార్. వెళ్ళిపో. వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను. వెళ్ళు ప్లీజ్ సార్. చూడు, ఇవాల్టి నుంచి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయాలి. అర్థమైందా? వెళ్ళు. సార్ నన్ను ఏమి చేయకండి సార్. పోరా లావడా. వెళ్ళా. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో మాలు సరే సార్. వాడిని ఎందుకు వదిలేరు? వాడిని షూట్ చేసి చంపాల్సింది. అన్నదమ్ములిద్దరూ కవలలు. ఇద్దరిని ఒకేసారి షూట్ చేయాలి. ఒకడిని షూట్ చేసి ఇంకొకడిని వదిలితే వాడు పగ తెచ్చుకోవడానికి వస్తాడు. నువ్వు ఇండియన్ సినిమాలు చూడవా ఫ్రాన్సిస్? ఆ నాగిని ఉంటుంది కదా, ఆ నాగినిలాగా వచ్చి నీ గుద్ద పట్టుకుని చుపక్ అని కాటేసి వెళ్ళిపోతాడు. పోలీసులే ఉన్నారు. అందరినీ చంపేశాడు లంచా కొడుకు. ఎల్లారం గాలి. మరి ఫ్రాన్సిస్? పోలీస్ ప్రొటెక్షన్లో ఇరుకంద నాయ్. ఇది మొత్తం ప్లాండ్ రాజన్. వాళ్ళకి మొదటి నుంచే ఇదంతా తెలుసు. గవర్నమెంట్కు పోలీస్కు జ్ఞాపకపడితే శివ, పోలీసులకి జ్ఞాపకం చేయి. ముంబైకి ఒకటే గవర్నమెంట్, ధారావి బ్యాంక్. దానికి ఒక్కడే రాజు, తలైవన్. ఒక్కడిని చంపడం కోసం
100 మందిని చంపాల్సి వచ్చినా చంపుకో, ఎల్లారిயும் కొన్నుడు. ఏ ఒక్కడు బతకడు బోనమ్మా, ఏ ఒక్కడు. ఎక్కడికి? నేపాలిని కలవడానికి. ఇర్ఫాన్ని వదిలేశారు పోలీసులు. అన్నా వణకం అన్నా. అన్నా నమస్తే అన్నా. అన్నా బాగున్నారన్నా? శివాను, చెయ్యి బాగైందా నీది? ఎప్పుడు తగ్గిపోయిందన్నా? టార్గెట్ ఇస్తే మిస్ చేయవు కదా. చెయ్యను బాయ్. చల్. నన్ను వదిలే నేపాలి. శివ వస్తే వీడిని చంపేస్తాడు. అరే పోలీసులు ఎందుకు వీడిని వదిలేరు వీడికి కూడా తెలియదు. అరే ఇదిగో చూడు బాయ్, వాడిని వదిలేస్తే శివాబాయ్ నన్ను వదలడు, నన్ను చంపేస్తాడు రా ఎర్రిపూక. అర్థం కావట్లేదా? ఇప్పుడు నువ్వే చెప్పు. నేను వీడిని వదిలితే నన్నెవడు కాపాడతాడా? శివ నన్ను అనుమానిస్తే ఏం చేయాలి? అరే నేను ఉన్నాను కదా, నేను నీకు గ్యారంటీ ఇస్తాను. నా లవడా గ్యారెంటీ. శివ నా కోపం తగ్గిన తర్వాత నేనే తీసుకొస్తాను. అవునన్నా, ఇప్పటికి వదిలే ప్లీజ్. బైజాన్, శివ. రే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు రాడి అమ్మన్ తెంగ? చూడనా, బీహారీ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. వద్దన్నా, వద్దు. శాంతించన్నా, నేనేమి చేయలేదన్నా. ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. నేనేం చేయలేదన్నా. బిహారీ ఫ్రాన్సిస్ని విడిపించడానికి వెళ్ళాడు. అది నీకు మాత్రమే తెలుసు. అన్నా, ఇర్ఫాన్ కూడా ఉన్నాడుగా, వాడిని అడుగు. చూడనా, దీని వెనకున్నది మాలు సారే. రేయ్ నోరు తెరవరా ఎర్రిపుక. ఇర్ఫాన్ ఎవరు?